ఎమ్మెల్యేలు మంత్రులు అవడం అంటే ఎవరినైనా పీడించి డబ్బులు వసూలు చేసుకోవడానికి దొరికినటువంటి లైసెన్స్. అది ఇవాళ పొలిటికల్ రియాలిటీ. దీనికి తాజా ఎగ్జాంపుల్ విడదల రజనీ వ్యవహారం. ఈవిడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్గా ఉంది. ఆ టైంలో ఈవిడ చేసినటువంటి ఒక ఘనకార్యాన్ని వింటే ఏ స్థాయిలో మన రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయిందో అర్థమవుతుంది. ఆవిడ నియోజకవర్గంలోని ఎడ్లపాడు అనేటువంటి ఒక గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల్ని బెదిరించి విడదల రజని 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆవిడికి డబ్బులు వసూలు చేసినందుకు ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకి 10 లక్షల రూపాయలు, ఇందులో సహాయపడినందుకు రజని పిఏకి మరొక 10 లక్షల రూపాయలు ఆ స్టోన్ క్రషర్ యాజమాన్యం ఇచ్చుకుందట. ఆ విషయాన్ని ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. యాక్చువల్గా ఈ కంప్లైంట్ కొద్ది నెలల కిందట వచ్చింది. ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం గుంటూరు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. మమ్మల్ని ఈ రజనీ గారు అధికారంలో ఉన్నప్పుడు నానా రకాలుగా హింసించి బెదిరించి డబ్బు తీసుకున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్గా ఆ కంప్లైంట్ కూడా నా దగ్గర ఉన్నది. అయితే నేను అప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే పోలీసులు దాని మీద ఎటువంటి చర్య తీసుకోవాలా, ఏం చేస్తున్నారు వీళ్ళు అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తు చేసింది. దర్యాప్తు చేసి విడదల రజనీ గారు మొత్తం 2,20,00,000 రూపాయలు అక్రమంగా ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ నుంచి వసూలు చేశారు. అందులో ఆవిడకి 2 కోట్ల రూపాయలు చేరింది అని తేల్చారు. వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఈ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి జాషువా మీద సర్వీస్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవాలి అని కూడా రికమెండ్ చేశారట. ఈ మేరకి తాజాగా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు నివేదిక కూడా సమర్పించారు. ఏమి జరిగింది? 2020 సెప్టెంబర్ 4వ తేదీన విడదల రజనీ గారికి అప్పట్లో పీఈగా ఉన్నటువంటి రామకృష్ణ అనే వ్యక్తి ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి మిమ్మల్ని ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ఆవిడ, వెంటనే రావాలి అని హుకుం జారీ చేశారట. వాళ్ళు వెళ్ళి ఆమెను కలిశారు. కలిస్తే మీరు క్రషర్లో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, మరి క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలి అంటే నాకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని అడిగారట. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈవిడ ఎమ్మెల్యే, తర్వాత హెల్త్ మినిస్టరు. ఏ రకంగా చూసినా కూడా ఈవిడకి స్టోన్ క్రషర్ కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేదు. కానీ మీరు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే అయితే, లేదు మంత్రి అయితే, మీకు మీ నియోజకవర్గంలో ఎవరి వ్యాపారం మీదనైనా కూడా పెత్తనం చేసేటువంటి అధికారం, వాటాలు తీసుకునే అధికారం, వాళ్ళని పీడించి డబ్బులు తీసుకునేటువంటి అధికారం ఉన్నదన్నమాట. ఎమ్మెల్యే అవ్వడం అంటే ఆ విధంగా లైసెన్స్ పొందటం, జనాన్ని బ్లాక్మెయిల్ చేసి పీడించి డబ్బులు వసూలు చేయడానికి. సో 5 కోట్ల రూపాయలు విడదల రజని ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారట. డిమాండ్ చేయగానే సహజంగా ఎవరు ప్రొటెస్ట్ చేస్తారు. అయితే కొన్నాళ్ళ తర్వాత అప్పుడు గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పల్లె జాషువా అని ఆయన ఉన్నాడు. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న వ్యక్తి పనేమిటి? ప్రభుత్వ విభాగాల్లో అవకతవకలు, అవినీతి జరగకుండా చూడడం. కానీ అదే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పనేమిటి? ఇప్పుడు ప్రస్తుతం తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని లంచాలు గుంజడం. సో ఈ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా గారు ఏం చేశారు? రజనీ గారి ఆదేశాల మేరకు ఆయన వెళ్ళి ఆ స్టోన్ క్రషర్లో తనిఖీలు చేశాట. తనిఖీలు చేసిన తర్వాత ఏముంటుంది? ఒక నోటీస్ ఇస్తారు. అనేక అవకతవకలు ఉన్నాయి, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, మీరు 50 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి ఆ యాజమాన్యాన్ని బెదిరించారట. ఇక వెంటనే యాజమాన్యం బెదిరిపోతుంది. ఏం చేయాలా అని చెప్పి వాళ్ళు మల్లగుల్లాలు పడుతూ ఉంటారు. ఆ టైంలో మళ్ళీ జాషువా గారు ఫోన్ చేసి, ఏమిటి మీరు మరి మేడమ్ గారు అడిగిన డబ్బులు ఇస్తారా, లేకపోతే 50 కోట్ల జరిమానా విధిస్తూ నోటీస్ ఇమ్మంటారా, అదే సమయంలో మీ స్టోన్ క్రషర్ వ్యాపారాన్ని సీజ్ చేయమంటారా అని అడిగాట. సహజంగానే ఏ వ్యాపారస్తుడైనా దిగొస్తాడు. స్వయంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐపీఎస్ స్థాయి అధికారే బెదిరిస్తుంటే, బ్లాక్మెయిల్ చేస్తుంటే 50 కోట్లు ఫైన్ వేస్తాను అంటే, మీ వ్యాపారాన్ని మొత్తాన్ని క్లోజ్ చేసి సీజ్ చేస్తాను అంటే
మీ మీద కేసులు పెడతాను, జైలుకు పంపిస్తాను అంటే భయపడకుండా ఎవరుంటారు? అప్పుడు ఆ యాజమాన్యం వెళ్ళి బతిమలాడుకొని బేరం ఆడుకొని చివరికి 2,20,00,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారట. ఇందులో సింహభాగం మేడం విడుదల రజనీ గారికి ఇచ్చారు, 2 కోట్ల రూపాయలు. మరి ఇందులో ఎంతో కష్టపడినటువంటి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పల్లె జాషువా గారికి కూడా డబ్బులు అందాలి కాబట్టి ఆయన ఎంతో హ్యూమిలిటీ తోటి 10 లక్షలు మాత్రమే తీసుకున్నాడు. మరి ఎమ్మెల్యేకి పిఏగా ఉంటే మరి ఆయనకు కూడా వాటా ఉండాలి కదా, అందుకని ఆయనకో 10 లక్షలు. సో మొత్తం 2,20,00,000 బేరం కుదుర్చుకొని ఆ మేరకి ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్య వాళ్ళు ఈ డబ్బులను వాళ్ళకి ఇచ్చారట. ఈ డబ్బులు ఇచ్చిన వ్యవహారాన్ని అంతా కూడా అప్పట్లో ఈ స్టోన్ క్రషర్ యాజమాన్యం రికార్డ్ చేసింది, కొన్ని ఆధారాలని పెట్టుకుంది. ఆ ఆధారాలతోటి మొన్న వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కొన్ని నెలల కిందట. దాని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దర్యాప్తు చేసి ఇప్పుడు నివేదిక ఇచ్చి అవును ఇది జరిగింది, విడుదల రజనీ గారు 2 కోట్లు తీసుకున్నారు, ఈ జాషువా గారు 10 లక్షలు తీసుకున్నారు, ఈ పిఏ గారు మరొక 10 లక్షలు తీసుకున్నారు అని ధృవీకరించారు వాళ్ళ రిపోర్ట్లో. సో దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి, క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని చెప్పి విజిలెన్స్ డిపార్ట్మెంట్ రికమెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసి ఏం అర్థం చేసుకోవాలి? విడుదల రజనీ అనే ఆవిడ చదువుకున్న వ్యక్తి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేసింది ఎక్కడ, అమెరికాలో. అక్కడ ఆవిడ హస్బెండ్ కూడా ఏదో కంపెనీ పెట్టి డబ్బులు కూడా బాగానే సంపాదించారట. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరింది, రాజకీయాల్లోకి వచ్చి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది. వైఎస్ఆర్సీపీలో పోటీ చేసి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచింది. ఆవిడ బీసీ కూడా. సో ఆవిడ మహిళ, ఆవిడ బీసీ, ఆవిడ చదువుకున్నది. చాలామంది ఏమంటారంటే మహిళలు రాజకీయాల్లో ఎక్కువ ఉండాలి, వాళ్ళుంటే పరిపాలన మెరుగ్గా ఉంటుంది, లేక అణగారిన వర్గాలు పరిపాలన ఉండాలి, వాళ్ళుంటే ఇంత అరాచకం జరగదు పరిపాలనలో, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, వాళ్ళుంటే ఇన్ని అవకతవకలు జరగవు మన వ్యవస్థలో, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఈ విడుదల రజనీకి ఆ 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఆవిడ చదువుకున్న వ్యక్తి, ఆవిడ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందిన వ్యక్తి, ఆవిడ మహిళ. అయినా కూడా నిస్సిగ్గుగా వ్యవస్థలో మిగతా వాళ్ళంతా ఏ విధంగా చేస్తున్నారో అంతకి ఏమాత్రం తగ్గకుండా తనకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక స్టోన్ క్రషర్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి బెదిరించి 2 కోట్ల రూపాయలు తీసుకున్నది అంటే ఇక మిగతా వాళ్ళని బెదిరించి ఎన్ని కోట్లు తీసుకుందో, ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిందో అక్రమంగా తన ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని ఆ తర్వాత తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని ఊహించడానికే కష్టంగా ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అనేమీ లేదు. ఏ పార్టీ అయినా ఇవాళ ఎమ్మెల్యే పదవి అంటే, ఎమ్మెల్సీ పదవి అంటే, ఎంపీ పదవి అంటే, మంత్రి పదవి అంటే అరాచకాలు చేయడానికి, అవినీతి చేయడానికి, తన నియోజకవర్గంలో లేక తన జిల్లాలో లేక మొత్తం రాష్ట్ర యావత్తు ఇష్టారాజ్యంగా దోచుకోవడానికి తమకి దొరికిన లైసెన్సు అని అందరూ భావిస్తున్నారు. జనం మాత్రం కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, పార్టీల పేరుతోనో వీళ్ళందరినీ మోస్తున్నారు.